ఎవరైతే నడుపుతున్నారో వాళ్ళ మీద తక్కువ అభిప్రాయం వాళ్ళ చేత అనిపించేలా చేసింది, వాళ్ళు తప్పు పట్టేలా చేసింది. స్వార్థపరుల రాజకీయాలను తప్పు పట్టడం చాలా తప్పు. ఎవరైతే మంచి వాళ్ళు ఉండి, ఎవరైతే సామర్థ్యం ఉండి బయట ఉండిపోయారో వాళ్ళు రాజకీయాల్లోకి రాకపోవడం తప్పు అని నేను అంటున్నానని చెప్పేసి ఆయన నాకు తెలియజేసినప్పుడు నాకు అనిపించింది. చిరంజీవి ఆయన అన్నారు నాతోటి, నీలాంటి వాళ్ళు రాజకీయాల్లోకి రావాలి. మా పీపుల్ దే ఆర్ లుకింగ్ అట్ యూ నాట్ యాజ్ అన్ యాక్టర్, బియాండ్ అన్ యాక్టర్ దే ఆర్ లవింగ్ యూ. కాబట్టి ఎవరికి రాని అరుదైన స్పందన నీకొచ్చింది, ఆహ్వానం నీకు అందింది, నువ్వు రావాలని మరీ అని చెప్పినప్పుడు నాలో అన్ని పొరలు తొలగిపోయినాయి. ఏ మాత్రమే సరే కొంచెం సంశయించినా సరే అది పూర్తిగా లేకుండా పోయింది. నిజంగా అంత మాట విన్న తర్వాత నేను కూడా ఇంకా రాజకీయాల్లోకి రావడం మీద నేను ఆలోచిస్తే కనుక అది చారిత్రాత్మక తప్పు అవుతుంది అనిపించింది. అంతగా ఇన్స్పైర్ చేసి అంతగా మోటివేట్ చేసినటువంటి అబ్దుల్ కలాం గారికి ఈ సందర్భంగా నేను శిరస్సు నుంచి ఆయనకి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే మా కళాకారులకు సామాజిక బాధ్యత ఉంది అని తెలియజెప్పిన వ్యక్తి, రాజకీయాల్లో చరిత్ర సృష్టించిన వ్యక్తి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. అంత స్ఫూర్తి ప్రదాతలైన వారికి కూడా ఈ సందర్భంగా నేను మనస్ఫూర్తిగా నా శిరస్సు వంచి నమస్కరిస్తున్న కృతజ్ఞత తెలియజేస్తున్నాను. అలా ఎంతో మంది మేధావులు వీళ్ళందరూ కూడా నన్ను ఇన్స్పైర్ చేశారు. వాళ్ళతో పాటు నా యొక్క బాధ్యతని ధర్మాన్ని కూడా తెలియజేస్తూ పలు వర్గాల నుంచి, అంటే భారతదేశాన్ని భవిష్యత్తులో మార్చగల సత్తా ఉన్న యువశక్తి, యూత్, స్టూడెంట్స్ వాళ్ళను రాజకీయాలకు రావాలి, ప్రజాసేవ చేయడానికి రావాలి, ముందుకు రావాలంటూ వాళ్ళు ఎన్నో సభలు సదస్సులు నిర్వహించారు వారందరికీ. అలాగే నాకు ప్రజాసేవకు మధ్య వారధిగా నిలిచినటువంటి మహిళలు, ఆడపడుచులు తమ సోదరిని ఆహ్వానిస్తూ పలికిన ఆహ్వానాలు, కార్మికులు, డాక్టర్లు, లాయర్లు, మత్స్యకారులు, వ్యవసాయదారులు, గిరిజనులు, ఇలా ఒక్కలేమిటి అన్ని రకాల సెక్టర్స్ నుంచి మనందరం చూస్తూనే ఉన్నాం. మీకు తెలుసు, వాళ్ళందరూ కూడా పలికిన ఆహ్వానం నన్ను తేజవంతం చేసింది, ఎంతో ఉత్సాహవంతం చేసింది. ఈ యొక్క రాజకీయ నిర్ణయం నేను తీసుకోవడానికి అన్ని కూడా దోహదపడ్డాయి. వారితో పాటు ఎక్కడో దూరంగా విదేశాల్లో ఉన్న ప్రవాసాంధ్రులు కూడా మన రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని దానికి మార్పు రావాలంటే చిరంజీవి లాంటి వ్యక్తి రావాలని వాళ్ళందరూ కోరుకుంటున్నారు. వాళ్ళందరూ సంఘీభావం తెలియజేస్తూ అక్కడి నుంచి కూడా సంకేతాలు పంపుతున్నారంటే కనుక ఇది నాకు బాధ్యత మరీ తెలిసి వచ్చింది. వారందరికి కూడాను ఈ సభాముఖంగా, ఈ మీడియా ముఖంగా నేను వారికి నా ధన్యవాదాలు తెలియజేస్తాను. ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైనటువంటి థ్యాంక్స్. అలాగే నాకు స్ఫూర్తిగా ఉన్నటువంటి వ్యక్తులు, ఇదిగో ఇక్కడ నేను పొందుపరిచినటువంటి ఈ చరిత్రకారులు, మానవ రూపంలో ఉన్న మహనీయులు, దైవాంశ సంభూతులు, బరువు బలహీన వర్గాల కోసం తన జీవితాన్ని వెచ్చించినటువంటి మహాపురుషుడు డాక్టర్ అంబేద్కర్. మనందరికీ ఇంత చక్క స్వేచ్ఛాగాలు పీల్చుకుంటున్నామంటే కనుక మనందరికీ స్వాతంత్రం తీసుకొచ్చిన, గ్రామ స్వరాజ్యం వచ్చినప్పుడు అది నిజమైన స్వరాజ్యం, స్వాతంత్రం అని తెలియజెప్పినటువంటి బాపూజీ. ఎక్కడో విదేశాల్లో పుట్టి మన భారతదేశంలో దీనిని చూసి మనసు స్పందించి తన శేష జీవితాన్ని వాళ్ళకి అంకితం చేసి వాళ్ళ బాగు కోసంగా తన జీవితాన్ని మొత్తం వెచ్చించినటువంటి మదర్ థెరీసా. వీళ్ళందరికంటే కూడా ముందుగా కులమత రహిత సమాజం రావాలంటూ సత్యాన్వేషణ చేసినటువంటి పూలే, ఇలాంటి మహానుభావులు అందరూ కూడాను ఈ రోజు నేను ఈ మార్గం ఎన్నుకోవడానికి దోహదపడ్డారు. వీరందరినీ కూడాను సభాముఖంగా దైవాంశ సంభూతులను వీళ్ళకి నేను మనస్ఫూర్తిగా పాదాభివందనం చేసుకుంటున్నాను. ఇక్కడ నేను రావడానికి, సమాయత్తం అవడానికి ఇంకొక 2 సంఘటనలు చెప్పుకోవాలి. అది నా మనసును కలిచివేసింది, నన్ను డీప్గా, లోతుగా ఆలోచింపలే చేసింది. అది ఖమ్మం జిల్లాలో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి హోమ్ గార్డ్
తన ఆర్థిక ఇబ్బందుల్లో ఉండి జీవితాన్ని చాలించుకునే సమయంలో తను రాసిన ఆఖరి ఉత్తరంలో ఈ ప్రజాసేవలో చిరంజీవిని ఒక ఉన్నత స్థానంలో చూడలేకపోతున్నాను బాధను వ్యక్తం చేశాడు. అలాగే హైదరాబాద్లో ఐటీ నిపుణులు ఒక దంపతులు వాళ్ళు కూడాను చిరంజీవికి ఆఖరి అక్షరాల్లో చిరంజీవికి ఓటు వేయలేకపోతున్నాము, ఇది ఒకటే బాధగా ఉందని రాయటం అన్నది నన్ను నిజంగా మూవ్ చేసింది. ఆత్మహత్య చేసుకునే సమయంలో వాళ్ళ మానసిక సంఘర్షణ ఎలా ఉంటుందని మనం ఒక్కసారి ఊహించుకోగలిగితే వాళ్ళకి వాళ్ళ జీవితం, వాళ్ళ విషయం, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఇవి తప్ప వేరే గుర్తుకొచ్చే అవకాశం లేదు. అలాంటి సందర్భంలో కూడాను నేను నా రాజకీయ రంగ ప్రవేశం గురించి, నా ప్రజాసేవలో నా యొక్క ప్రాముఖ్యత గురించి నేను రావాలని వాళ్ళ కోరిక కూడా మర్చిపోకుండా ఆఖరి అక్షరాల్లో రాశారు అంటే కనుక ఇది నిజంగా ఇది మామూలు విషయం కాదు. నా యొక్క బాధ్యతను మరీ మరీ తెలియజెప్పే విషయం. నేనే గనుక ఈ రోజున రాజకీయాల్లోకి వస్తున్నాను నిర్ణయం తీసుకోకపోయి ఉండుంటే కనుక ఒక చారిత్రాత్మక తప్పు జరుగుండేదేమో అని నాకు అనిపిస్తుంది. నిజంగా అలాగా జరగకుండా చేసి నాకు వెనకాల స్ఫూర్తిగా నిలిచి నా బాధ్యతని, నా విద్యుత్ ధర్మాన్ని తెలియజేసినటువంటి ఆ అసలు బాధినటువంటి వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేస్తూ వారి ఆత్మను శాంతి చేకూర్చాలని సందర్భంగా భగవంతుని వేడుకుంటున్నాను. ఇక్కడ నేను పదవుల కోసం, అధికారం కోసం కాదు, ఒక మానసిక సంతృప్తి కోసం ఈ యొక్క ప్రజాసేవలోకి వస్తున్నాను, ప్రజల మధ్యకు వస్తున్నాను. పాపులారిటీ, డబ్బు, పేర్లు ఇవన్నీ కూడా నాకు భగవంతుడు ఎంతో కొంత ఇచ్చాడు. ఇవేవి నన్ను టెంప్ట్ చేయలేదు. బ్లడ్ బ్యాంక్లో రక్తం లబ్ధి పొంది ఆ సమయానికి ప్రాణాలు దక్కించుకున్న కుటుంబాలు నా దగ్గరకు వచ్చి నా చేతులు పట్టుకున్న, నా బుగ్గలు పట్టుకున్న వాళ్ళందరూ సమయానికి కనుక రక్తం అందుండకపోతే బాబు మా నాన్న ప్రాణాలు పోయి ఉండేవి, లేదా మా బిడ్డ ప్రాణాలు పోయి ఉండేవి, సమయానికి రక్తం అందింది వాళ్ళు చెప్తున్నప్పుడు నాకు ఆ సమయంలో ఠాగూర్, ఇంద్ర, శంకర్ దాదా ఇలాంటి సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయినాయి అని చెప్పినా సరే నాకు ఆనందం ఇవ్వట్లేదు. ఇంటికి వచ్చిన తర్వాత ఆర్ద్రతోటి, ఇంకా షివరింగ్ హార్ట్ తోటి, ఒక స్పందంతో ఇంటికి వెళ్ళి కుటుంబ సభ్యులతో నేను షేర్ చేసుకున్నప్పుడు పొందే ఆనందం అంతా ఇంత కాదు. అంటే ప్రజాసేవలో ఎంత సంతృప్తి ఉంది, ఎంత ఆనందం ఉందని నాకు తెలిసి వచ్చిన క్షణాలు ఆ క్షణాలు. కాబట్టి ఈ సేవా కార్యక్రమాలను విస్తృతంగా చేయాలని నిర్ణయం తీసుకోవడానికి నాకు అవి దోహదపడ్డాయి. కాబట్టి ఈ రోజున సభాముఖం మరొకసారి మనసు విప్పి మనస్ఫూర్తిగా చెప్తున్నాను, ఇక్కడి నుంచి నా జీవితం ప్రజల కోసం, ప్రజలతోనే, ప్రజలకే అంకితమని మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఇన్నాళ్ళు వివిధ పాత్రల్లో నటించాను, మీ మన్నలను పొందాను, శభాష్ అనిపించుకున్నాను. కానీ ఇప్పుడు కొత్త పాత్ర, ఈ పాత్రలో నటించే అవకాశం లేదు, కేవలం జీవించాలి, జీవిస్తాను. జీవితం ఉన్నంత వరకు జీవించి మామూలుగా బతకడం బతుకు, నా కోసం బతికేది బతుకు, ఇతరుల కోసం బతికేది జీవితం. అది జీవితానికి పరమార్థం అని ఎంతో మంది తెలియజేశారు. వాళ్ళలో ఇంతనే సాధించగలిగితే, ఇంత మార్పునే తీసుకురాగలిగితే చాలు, నా జీవితం సార్థమైనట్టే, నా జన్మ ధన్యమైనట్టే. ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి, నన్ను డ్రైవ్ చేసినటువంటి, నా యొక్క ఫీలింగ్స్ని ఎన్హాన్స్ చేసి రండి ఇటు పక్కకి అని తెలియజెప్పిన ప్రతి ఒక్కరికి, కొంతమంది బయటపడి చెప్పలేకపోవచ్చు, ఇళ్లలో ఉండి వాళ్ళు కోరుకున్నటువంటి ఆ కోరికలు కూడా వైబ్రేషన్స్ నన్ను రీచ్ అయి ఉంటాయి. కాబట్టి ఈ రోజు ఇలా సమాయత్తమయ్యి నేను రాజకీయాల్లోకి వస్తున్నాను అని తెలియజెప్పింది. వారందరూ కూడాను మనస్ఫూర్తిగా నా కృతజ్ఞత తెలియజేసుకుంటూ, మదర్ తెరీసా పుట్టినరోజు నాకు ఆ విశ్వమాత నాకు ఆదర్శ మూర్తి. ఆవిడి బర్త్డే రోజున తిరుపతిలో ఒక సభ 26వ తారీఖున ఏర్పాటు చేస్తున్నాం. ఆ సభలో నన్ను ఇన్స్పైర్ చేసినవి, నేనేమిటి, నా జీవన విధానం ఏంటి, ఎలాగొచ్చాను, ఏం చేశాను, ఏమి చేయాలనుకుంటున్నాను, ఇవన్నీ కూడాను నన్ను నేను ఆవిష్కరించుకునే అవకాశం నేను ఆ సందర్భంగా తీసుకుంటాను.